వాచ్మెన్, ఏ వాచ్మెన్, ఎవరమ్మా? ఏం కావాలి? ఏం కావాలండి? మాకు కావాల్సిన వరాలని ఇచ్చేవాళ్ళగా. రూములు కావాలి. ఇవేనా రూములా? లోమా ఖాళీ లేవుగా. ఖాళీ లేవా? ఎందుకు లేవు? ఎవరో వచ్చేసుకున్నారండి. అదేమిటి? మేము 10 రోజుల ముందే రిజర్వ్ చేసుకున్నాం. ఎవరో ఎలా ఆక్రమిస్తారు? ఆ మాట ఆయనకి చెప్పానమ్మా. నా మాట ఏనందా? ఎవరైనా? పెద్ద జమీందారు బుల్లమ్మా. మీలాగే జతగాళ్ళు వేసుకొచ్చారండి. జమీందార్ అయితే నాకే, గవర్నర్ అయితే నాకే. ముందు మేము అడిగాం, మాకు రిజర్వ్ అయినట్టు రిప్లై కూడా వచ్చింది. కావస్తే రిజిస్టర్ తీసుకురా, చూపిస్తాను. రిజిస్టర్ చూపించానమ్మా. చూసి అది బయటకి ఇసిరి పారేశారు. ఇన్సల్ట్, బ్రూట్, అన్యాయం, అక్రమం. ఎంత జమీందార్ అయితే మాత్రం ఎవరైనా పిలు. బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. అలాగా? ఏమన్నావు? ఆయన రిజిస్టర్ విసిరేశాడు కదా? అవునమ్మా. సరే అమ్మా రండి రండి, చెప్తాను. పొమ్మను. దుడుగు పనులు ఇంకెప్పుడు చేయలేదు. ఏమండి, ఇదేదో మీ హృదయంలా ఉంది. ఇది కూడా ఇచ్చేశారే. మా నాయనమ్మన్నట్లు ఇచ్చానమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం. అరే ఏమిటిది ముద్ర? మేనర్స్ లేకపోతే సరి. మాకని రిజర్వ్ చేసిన బంగ్లా ఆక్రమిస్తారా? అయ్యా బాబోయ్, కొట్టేట్టున్నారు. ఆబలలు వాళ్ళు మనల్ని కొట్టడం ఏమిట్రా? చెట్టు కింద ఉండవలసి వస్తుందన్న భయం కొద్దీ కోపం నటిస్తున్నారు, అంతే పాపం. నెల 20 రోజుల క్రితమే మనం ఈ బంగ్లా రిజర్వ్ చేశామని వాళ్లకు తెలియదు. వాళ్ళు అడిగితే ఒకవేళ త్యాగం చేసేస్తామని కూడా తెలియదు. మా నాయనమ్మన్నట్లు ఆడపిల్లల పట్ల కాస్త జాలి చూపించడం ఎందుకైనా. ముందే మీరు రిజర్వ్ చేసుకొని ఉంటే మాకు ఈ రూమ్ వద్దు, మీ జాలి వద్దు. మేమే అవలలం కాం. అది మీ మగవాళ్ళు పెట్టిన పేరు. రండి, మనం ఆ చెట్టు కింద పిక్నిక్ చేస్తున్నాం. వెళ్ళిపోతున్నారా? వెళ్ళనీరా. అర్ధరాత్రి పూట ఎలుగుబంట్లు, తెల్లవారుజామున గుంటనక్కులు వస్తే వాటితో పోట్లాడే ధైర్యం, సాహసం మనకు లేవుగా. అయ్యో బాబాయ్, నేను బయటికి రాను. అరే మళ్ళీ మన గది ఆక్రమించేసరే. ఆ జంతువులతో పోట్లాడి మనం బ్రతకగలమా బ్రదర్? పర్వాలేదులేరా. లోపల ఏమున్నాయో నీకు తెలుసుగా. కనపడకుండా లోపల పీడించే దయ్యాలు భూతాలు కన్నా బయట కనపడే ఈ జంతువులే నయం. అమ్మో దెయ్యమే. దెయ్యం లేదు, దేవత లేదు. వాళ్ళు ఊరికే మన ఆడిస్తున్నారు. ఒకవేళ ఉంటే నేను అప్పగిస్తాను. సిగ్గులు అత్తే సరి. కూర్చొని. శ్రీమద్రమారమణ నాయన గారా, స్వామి పదండి, మనకు ఆ చెట్టు కింద చాపే గతి. సామాన్లు తీసుకోండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఆకలి బాబోయ్, చచ్చిపోతున్నాం రోయ్. విన్నాను రోయ్, అడవకు రోయ్, చూద్దాం రోయ్. వెళ్ళి అడగరోయ్. అడిగితే ఇచ్చే రకం కాదు రోయ్. మరి ఎలాగ రోయ్? నా వెంట రారోయ్. అదేమిటి ఆకలినావుగా వెళ్ళిపోతున్నావే? నాకు ఆకలి లేదు, ఏం లేదు. మళ్ళీ వస్తా.
వెన్నెల ఎంత చల్లగా తెల్లగా ఉంది ఇందిరా. చిచ్చి, కడుపు కాలుతుంటే వెన్నెల చల్లగా ఉందంట, చల్లగా. ఆకలి గురించి తలుచుకునే కొద్ది ఎక్కువ అవుతుంది. దృష్టి మళ్లించుకోవాలి మరి. అంతా నీ మూలంగానే. దయ్యాలు భూతాలంటే విన్నా? ఇప్పుడు చూడు, అందరం మాడి చేస్తున్నాం. రొట్టెలు భలే రోస్ట్ చేశారా. ఆ రొట్టె ఉందిరా, దానికి తగ్గట్టు ఒక ఎగ్ కూడా తగిలించు. పక్క చూడదని చెప్పలే. ఎలాగే అసలే ఆకలి, అందులో వాళ్ళు ఎదురుగుండా తింటున్నారు. మా నాయనమ్మ అన్నట్టు అంది అందని పండు ఆకలిని హెచ్చు చేస్తుందట. ఎవరు చేశారో గాని మా చెడ్డ రుచిగా ఉన్నారు. ఎవరిదో అమృత హస్తమై ఉంటుంది. అవన్నీ మనదిలా ఉన్నాయే. చి, నీ మొహం. మన వాళ్ళెందుకు తీసుకుంటారు? ఎవరివైనా సరే నేను నన్ను అడుగుతాను. బాబోయ్ ఆకలి, బాబోయ్ ఆకలి. ఎవరో ఈ ఘోరాటవిలో అవల ఆత్మవాదం వినిపిస్తోంది. నేనేనండి, చాలా ఆకలి వేస్తుంది. కాస్త టిఫిన్ ఇవ్వండి ప్లీజ్. నీ హీరోయిన్ వచ్చి అడగను, అప్పుడు ఇస్తావు. పాపం వాళ్ళ ఆకలి చూస్తూ నాకు జాలి వస్తుంది. మన జాలి వాళ్ళకు పనికిరాదురా, ఏం చేస్తాం? విన్నావుగా, వెళ్ళి అడగవే ప్లీజ్. నో, వీలేదు. వస్తుంటే చాలా నా చస్తా గానీ చచ్చిన దేహి అని అడగదు. మీలాంటి వాళ్ళని పిక్నిక్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. వచ్చేస్తుందిరా. ఇవ్వండి. ఎంత అందంగా అడిగారు రాజు. అయ్యా. ఏది చూశారా? ఎప్పటికైనా మాదే పై చెయ్యి.